అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి 25, 26 అలాగే 27 తేదీల్లో జరిగేది తప్పకుండా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి. నక్కతోక తొక్కినంత అదృష్టం మీకైతే రాబోతుంది. మరి కుంభరాశి వారికి ఏ విధంగా రాబోతుంది అదృష్టం అనేది, అలాగే వారు పొందబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే వారికి రాబోతున్నటువంటి ధనం ఏ విధంగా ఈ 3 రోజుల్లో వారు పొందబోతున్నారు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారికి 25, 26, 27 తేదీల్లో జరిగేది ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క దినఫలితాల ప్రకారం వారికి రాబోతున్నటువంటి అదృష్టం గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కుంభరాశి వారు ఎవరైనా కానీ కష్టాల్లో ఉంటే, నష్టాల్లో ఉన్నా వీరు అసలు చూడలేరు. వీరికి చేతనైనంత అంటే సహాయం చేస్తారు, మాటతో సహాయం చేస్తారు, అవసరమైతే డబ్బు కూడా ఆదుకుంటారన్నమాట. వీరి యొక్క పనుల్లో వీరు ఎప్పుడూ కూడా బిజీగా గడుపుతూ ఉంటారండి. అయితే ఏ విధంగా పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం వారికి స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఎక్కువగా అంటే తలనొప్పి సమస్యలు, జలుబు, దగ్గు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువగా స్ట్రెస్ వలన రావడం జరుగుతుంది. వీరికి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవం పూజ వల్ల వీరికి బాగా కలిసి వస్తుంది. చేసే పనుల పట్ల కూడా మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగ రీత్యా చూసుకుంటే ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇక భార్యాభర్తల మధ్య కూడా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మగవారికి లేదంటే ఆడవారికి కానీ వారి యొక్క పార్ట్నర్ మీద ఎక్కువగా ప్రేమను కలిగి చక్కగా దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు. ఏదేమైనా కానీ ప్రతిదీ కూడా వారితో షేర్ చేసుకుంటారు. బయట వారితో ఎక్కువగా షేర్ చేసుకోరు, కానీ పార్ట్నర్స్తో మాత్రం ఎక్కువగా షేర్ చేసుకోవాలని చెప్పి వీరు చూస్తూ ఉంటారు. వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మాట పడే విధంగా ఎప్పుడూ కూడా చేసుకోరండి. ఒకవేళ ఏదైనా కానీ మాట వీరు తప్పు చేయకుండా వీరి మీద మాట వస్తే మాత్రం అది అస్సలు ఒప్పుకోరు. ఏదైనా కానీ చేయాలి, సాధించాలనే పట్టుదల ఆ తపనను కలిగి తీరుతారు. ఏదైనా కానీ చెయ్యాలి అనే తపనలో ఉండిపోతారు. అలాగే ఏదైనా చేస్తే సాధించే వరకు వీరు నిద్రపోరు. కుంభరాశి వారు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు. ఆ పట్టుదలతో ఎక్కువగా ఎప్పుడూ కూడా స్వయం కృషితో కుంభరాశి వారు ఎప్పుడూ ఉంటారండి. అయితే వీరు ఆవుకు అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి. అంటే ఆవుకి ఏదైనా కానీ బెల్లంతో కలిపిన ఆహార పదార్థాలు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ పోతే వీరికి బాగా కొంచెం శని ప్రభావం కూడా తక్కువైపోతుంది అన్నమాట. దీనివలన వీరు చేసేటటువంటి పనిలో బాగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. నిజానికి చెప్పుకోవాలంటే కనుక 2025 సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుందండి. అయితే వీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇక వీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మంచి అంటే కలిసొచ్చే విధంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లుగా ఈ 3 రోజుల్లో కూడా 26, 27, 25 తారీఖుల్లో వీరికి ఏ విధంగా ఉండబోతుందో, ఆ 2 శుభవార్తలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 25వ తేదీ మంగళవారం విషయానికి వస్తే కనుక వీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. చేస్తున్న ఉద్యోగం గురించి వీరు చాలా అంటే వ్యాపారం పట్ల కానీ లేదంటే ఇతర వృత్తి ఏదైనా కానివ్వండి, ఆ వృత్తిలో చాలా బిజీగా ఉంటారనమాట. అలాగే బాగా కాన్సన్ట్రేషన్ పెడతారు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2:30 అలాగే 3 గంటల సమయం వరకు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు పనుల వల్ల. దానివల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువ అవుతాయి. కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కొంచెం నీరసం, అలాగే శరీరం కాస్త క్షీణించడం, అలసటగా అనిపించడం, ఇటువంటి సమస్యలు అనేవి వస్తాయి. అయితే కాబట్టి కాస్త స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని మధ్య మధ్యలో మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఉండండి. ఇక మీకు కొంచెం రిలాక్స్గా కూడా ఉంటుంది. కాబట్టి రిలాక్స్గా ఉంటూ పని చేసుకుంటూ ఉండండి. స్ట్రెస్ అనేది ఎక్కువగా పెంచుకోకండి. ఇక పిల్లల పరంగా చూసుకుంటే మీకు కుంభరాశి వారికి చాలా బాగుంటుంది. ఇక 25వ తేదీన మీకు తప్పకుండా మంగళవారం రోజున మొదటి శుభవార్తనైతే వినబోతున్నారు. అదేంటంటే పిల్లల చదువుకు సంబంధించి వారు మంచి స్థాయిలో ఉంటారండి. అయితే వారు ఏదైతే ఎదురు చూస్తూ ఉంటారో పిల్లల చదువులో మా పిల్లలకు మంచి మార్కులు రావాలని చెప్పి చదువు పట్ల దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారో అదైతే వారికి మంచి శుభవార్త ద్వారా వినేందుకు అవకాశం ఉంది. 100కు 100% ఉందండి. కాబట్టి ఖచ్చితంగా ఆ శుభవార్తను మీరు 25వ తేదీన మంగళవారం రోజున వింటారు. గుర్తుంచుకోండి, పిల్లలకు సంబంధించిన శుభవార్త అది కూడా చదువు పరంగా, లేదంటే పిల్లలు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఆ జాబ్ పరంగా కానీ, లేదంటే పిల్లలు ఏదైనా
వివాహం కోసం ఎదురు చూస్తుంటే ఆ వివాహానికి సంబంధించినటువంటి విషయం కానీ ఏదైనా కానీ మంచి శుభవార్త అయితే మీరు తప్పకుండా మీ చెవిన పడుతుంది పిల్లలకి సంబంధించి 25వ తారీఖు. ఇక అది కూడా మీకు తప్పకుండా వింటారు, ఆనందంగా ఉంటారు. గుర్తుంచుకోండి. ఇక వృత్తి అలాగే ఉద్యోగపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటాయి. అలాగే వృత్తిపరంగా ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఒక స్త్రీ కారణంగా మీ యొక్క భవిష్యత్తులో ధనం అనేది తప్పకుండా మీకు తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ భార్య లేదంటే మగవారు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారికి సంబంధించిన వారికి అంటే ఆ రాశి వాళ్ళు భార్య వైపు నుంచి కానీ లేదంటే ఇంకా ఆడపడుచుల ద్వారా కానీ కుంభరాశిలో వారికి మంచి శుభవార్త అంటే ధనం అనేది అయితే రాబోతుందండి. ఇక రెండవ శుభవార్త అనేది ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయండి. అదేమిటంటే లక్ష్మీదేవి కటాక్షం అయితే వీరికి బీభత్సంగా కనిపిస్తుంది. ఏ పని చేసినా కూడా కుంభరాశి వారికి బాగా అంటే ఏది ముట్టుకున్నా కానీ బంగారం అయిపోతుంది అంటారు కదా. కాబట్టి ఆ విధంగా చక్కగా వీరికైతే బంగారంలాగా కలిసి వచ్చేటటువంటి అదృష్టం, ధనద్వారాలు తెరుచుకొని బాగా వీరికి డబ్బు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక బంగారానికి పెడుతూ ఉంటారు కదండి, ఇన్వెస్ట్మెంట్, అలాంటి వారికి కూడా వీరికి మంచిగా ఉంటుంది. కొంత బంగారం కొనే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికైతే నిజంగా 2 వార్తలు తప్పకుండా అందుతాయి. ఇక మంచిగా అంటే ఒకటికి పిల్లలకి పరంగా, రెండోది ఆర్థికంగా ధనం రావడం, ఇంకా వచ్చేసి బంగారం కొనుక్కోవడం, అలా ఈ శుభవార్తలు అయితే వీరికి రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో అయితే ఇక వీరికి ఏ క్షణంలో అయినా కానీ మంచిగా ఉంటుంది. 25వ తారీఖు మంగళవారం వచ్చేసి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు ఆర్థికంగా వస్తాయి, చాలా బాగుంటుంది. ఇక 26వ తేదీన బుధవారం రోజున కొంచెం రిలాక్స్ మూడ్లోకి వస్తారు. ఎంత వర్క్ ఉంటుంది అంటే ఆ పని అంటే ఎంత పని ఉన్నా కానీ కొంచెం రిలాక్స్ మూడ్లోకి ఉంటారండి. మీరు మధ్యాహ్నం 12 గంటల నుంచి కొంచెం బిజీగా ఉంటారు. ఇక 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వర్క్ వల్ల అంటే వర్క్లో ఉన్నటువంటి టెన్షన్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో కొంచెం మాట మంచి అనేది కూడా బాగుంటుంది. ఇక చక్కగా అందరితో కూడా సమానమైనటువంటి ప్రేమ భావాలతో మంచిగా కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు పక్కింటి వారితో వీళ్ళందరితో కూడా మంచిగా మాట్లాడుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ముఖ్యంగా సినీ రంగంలో చూసుకున్నట్లయితే వారికి కూడా బాగా అద్భుతమైన లాభాలు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార పరంగా చాలా బాగుంటుంది, ఉద్యోగ పరంగా చాలా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుందండి. అలాగే కుంభరాశి వారికి ముఖ్యంగా కోర్టు పరంగా ఏమైనా లావాదేవీలు ఉంటే కనుక ఆ యొక్క లావాదేవీల పరంగా చూసుకున్నటువంటి పనులు కూడా కొంచెం అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, ముఖ్యంగా 26వ తేదీన. కాబట్టి ఓవరాల్గా పిల్లల పరంగా కూడా చాలా బాగుంటుంది, సంతాన పరంగా కూడా చక్కగా బాగుంటుందండి బుధవారం రోజున. ఇక 26వ తారీఖున ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా. 27వ తేదీన గురువారం రోజున కూడా మీకు అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి. అన్ని విషయాల్లో కూడా లేచిన దగ్గర నుంచి చక్కగా ఉంటుంది. మీ పనుల్లో చాలా వరకు బిజీగా ఉంటారు. అలాగే మీ పని పట్ల మీకు చాలా ప్లస్ పాయింట్లు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఎక్కువగా పనిచేస్తారు, ఎంత పని చేస్తారో అంత లాభాన్ని అయితే తప్పకుండా పొందుతారండి. అంతేకాకుండా ఎక్కువగా ఏ పని గురించి ఆలోచించి స్ట్రెస్ అనేది పెరుగుతుందో ఆ పని గురించి మీకు సక్సెస్ అయితే తప్పకుండా ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డారో అంతకు మించినటువంటి లాభాన్ని అయితే పొందుతారు. అయితే మీరు చేస్తున్న పని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి అయితే మీరు చూడబోతున్నారు. దానివల్ల ఆరోగ్యం కూడా కాస్త క్షీణిస్తుందనే మాట కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఆరోగ్య విషయంలో రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి కుంభరాశి వారు. ఎప్పుడైనా కానీ ఏ వృత్తిలో అయినా కానీ రెండు బ్యాలెన్స్ చేసుకుని కనుక నడవగలిగితే చాలా అంటే చాలా మంచిగా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ అయితే మీకు చాలా బాగుంటుందండి కుంభరాశి వారికి. వీరు చేస్తున్నటువంటి పని పట్ల ఫ్యామిలీ వాళ్ళు కూడా మంచిగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని వీరికి సపోర్ట్ అయితే అందిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది. వీరికి పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు అయితే ఏవైతే ఉంటాయో అవి కూడా అంటే ఏవి కూడా ఉండవు, కష్టపడి ఆస్తులే ఉంటాయండి. పెద్దల నుంచి వస్తే ఆస్తులు ఉంటాయి, కానీ వాటి నుంచి పెద్ద లాభాలు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. కాబట్టి ఎంతవరకు మీరు అంటే మీ పని మీరు చేసుకుంటూ కష్టపడినటువంటి డబ్బే మీకు అందుతుంది. అయితే
చాలా అద్భుతంగా కలిసొచ్చే అవకాశాలు ఈ 3 రోజులు కూడా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. మీకు అన్నీ కూడా అనుకూలంగానే మారుతాయండి. మీరు చేసిందల్లా ప్రతి పని కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మంచిగా మీకు అయితే మీరు చేయవలసినటువంటి పనులేంటంటే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అమ్మవారి కటాక్షం కనుక మీరు పొందినట్లయితే అద్భుతంగా మీ కుంభరాశి వారికి ఇంకా చాలా చక్కగా ఉంటుంది. అన్నింటిలోనూ అన్ని రంగాల వారికి ఈ 3 రోజులు బాగుంటుందండి. ఇక రియల్ ఎస్టేట్ పరంగా కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కొంచెం చిన్న సీజనల్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. అవి పెద్దగా ప్రాబ్లం ఏం కాదు, కొంచెం చిరాకు పడతారు వీటి వల్ల అయితే మీరు తప్పకుండా. కాబట్టి అలాంటివి చూసుకోండి. మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవాలి. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.